హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరి దయ వల్ల మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను బెహ్రెయిన్ నుండి ఇండియా వచ్చినప్పుడు ఇందులో పుదీనా వేసి వచ్చాను. పుదీనాలో బెహ్రెయిన్లో మట్టి దొరకదు. ఇంపార్టెంట్ మనకి మట్టే కదా. మన ఇండియాలో అనుకో కాలువ మట్టి, నల్ల మట్టి, ఏంటది ఇంకా ఎర్రమట్టి అన్నీ మిక్స్ చేస్తూ ఉంటాం మనం కదా. కానీ ఇక్కడ మట్టి ఉండదు. కిచెన్ వేస్ట్ని, టీ పొడిని నేను అన్నిటినీ సేకరించి వాటన్నిటిని ఒక బుట్టలో వేసి మట్టిగా ఇక్కడ ఉండే కొంచెం ఇసుకని అందులో కలిపి ఈ మొక్కలకి నేను ఎరువుగా వేస్తాను. ఇక్కడ అదే మట్టి ఇదిగో చూడండి, ఇలా వేస్తానన్నమాట. ఇలా వేసి నేను మొక్కలు పెంచుకుంటాను. నాకు మొక్కలు చాలా ఇష్టం, మొక్కలు అంటే. ఓకే, ఇప్పుడు చూడండి ఎంత పుదీనా వచ్చిందో. టమాటా మొక్క కూడా వచ్చింది. మనం ఉండే ప్లేస్లో చిన్న చిన్నగా మొక్కలు పెంచుకుంటే అందంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం మొక్కలు అలా పెంచటం. మరి ఇక్కడే కాకుండా ఇప్పుడు నేను బెహ్రెయిన్ వచ్చి ఒక 4 రోజులు అయింది. కిచెన్లో కూడా ఇదే విధంగా నేను మొక్కలను పెంచుకుంటాను. ఇవన్నీ ప్లాస్టిక్ కాదండి, ఇవన్నీ కూడా ఒరిజినలే. ఈ 2 మాత్రమే ప్లాస్టిక్. ఇక అలోవెరా అది పొడవుగా ఉంది కదా, ఈ చివరి ఈ 2 ఇవన్నీ ఒరిజినలే. ఇదైతే మనీ ప్లాంట్, మీ అందరికీ తెలుసు. కానీ కిచెన్లో కూడా మనం పెట్టుకోవాలి ఆక్సిజన్ కోసం. ఓకే ఫ్రెండ్స్, నా వంటగది ఎలా ఉంది బెహ్రెయిన్లో చూడండి. ఓకేనా? మరి మీ అందరూ నాకు సపోర్ట్ చేయండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. మరి మీ అందరి సహకారం ఉంటే నేను ఇందులో సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీకు వీలైతే నాకు ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టి మా కిచెన్ ఎలాగుందో అలాగే సబ్స్క్రైబ్ చేయమని మీ అందరినీ ప్రాధేయపడి అడుగుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.